ముఖం మీద తన చిన్నప్పటి నుండి మచ్చలుండేవి. అందుకే అందరూ తనని అసహ్యించుకునేవారు. చూసారా ఎంత మంచి సంబంధం చేజారిపోయిందో? మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. అందరూ తన ముఖం చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అదే కదా ప్రాబ్లం మాధురి. తన వల్ల సొసైటీలో నా పరువు పోతుంది. తన వయసేమో పెరిగిపోతుంది. ఇంకా చెల్లి పెళ్లి చేయలేదా అని అందరూ నన్ను అడుగుతున్నారు. ఇలాంటి అందవికారమైన చెల్లెలికి నేనే అన్నగా పుట్టాలా? ఇదంతా నా కర్మ. అరే ఇంకా పండ్రా, ఎందుకు అంతలా ఆడిపోసుకుంటున్నారు? అందులో దాని తప్పే ఉంది. పుట్టుకతోనే తన ముఖం మీద నల్లమచ్చలున్నాయి. కానీ నా కూతురు ముఖంలో చాలా కళుంది. చాలా గుణవంతురాలు కూడా. నీ భార్యను అడగరా, ఇంటి పని మొత్తం తనే చేస్తుంది. బజార్ నుండి సామాన్లు తేవడం, వంట చేయడం అన్నీ తనే చేస్తుందిరా. నీకర్థం కాదులే. అమ్మా, అన్నయ్య వదిన అంటుంది నిజమే కదా. నా వల్ల వీళ్ళు ఎన్ని మాటలు పడుతున్నారో. నేను పుట్టగానే చనిపోయి ఉంటే ఈరోజు మీరు ఇన్ని మాటలు పడేవారు కాదమ్మా. కోమల్, నా బంగారు తల్లి, ఈరోజు నువ్వు అన్నావు కానీ ఇంకెప్పుడు అలా అనకమ్మా. మీ నాన్నగారు చనిపోయాక మీ ఇద్దరి కోసమే నేను బ్రతికున్నాను. రమేష్, నువ్వు నీ చెల్లెల్ని అన్ని మాటలు అనుకురా. దానికి ఏదైనా అయితే నేను తట్టుకోలేనురా. అరే అత్తయ్య, మీకేం తెలీదు. ఇప్పుడు తను ఏడ్చి ఊరుకుంటుంది, కానీ దాని తర్వాత మళ్ళీ అదే కదా. సంబంధాల కోసం ఎవరెవరికో చెప్తాను. వాళ్ళొచ్చి తనని చూశాక వద్దు అని చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక జీవితాంతం తనని మనం ఇంట్లోనే ఉంచుకోలేం కదా. మేం కూడా మా సంసారం ఏర్పరచుకోవాలి కదా. అన్నయ్య వదిన అన్న మాటలు విని కోమల్ ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. చాలాసేపు తర్వాత ఇంటికొచ్చి ఎవరితోనూ ఏమీ మాట్లాడదు. తను ఇంటి పని మొత్తం చేసి నిద్రపోతుంది. మరుసటి రోజు కోమల్ నిద్రలేచాక చూసేసరికి తన గదిలో గోడకున్న అద్దం కనపడదు. అప్పుడు తను బయటకొచ్చి తల్లిని వదిన్ని అడుగుతుంది. అత్తయ్యని అడగాల్సిన అవసరం ఏమీ లేదులే. నీ గదిలోంచి అద్దం నేనే తీశాను. నా గదిలోని అద్దం విరిగిపోయింది. అందుకే నీ గదిలోంచి అద్దం తెచ్చి నా గదిలో పెట్టుకున్నాను. అయినా నీ ముఖం అద్దంలో చూసుకోవాల్సిన పనేం లేదులే. నీ ముఖాన్ని అద్దంలో చూసుకునేటంత అందం ఎక్కడుందని. మాధురి, నీ ప్రవర్తన అస్సలు బాలేదు. అది కరెక్ట్ కాదు. కోమల్ మళ్ళీ బాధపడుతుంది. తను ఏమీ అనలేకపోతుంది. కోమల్, నువ్వేం బాధపడకమ్మా. ఒక పని చే, బజార్కెళ్ళి ఒక కొత్త అద్దం కొనుక్కుని తెచ్చుకో. అయినా ఇంట్లో మరో అద్దం కూడా కావాలి కదా తల్లి. కోమల్ తన తల్లి దగ్గర డబ్బులు తీసుకుని కొత్త అద్దం కొనడానికి బజార్కు వెళ్తుంది. అప్పుడే ఆకలితో ఉన్న ఒక ముసలావిడి కోమల్ని ఏదైనా ఉంటే పెట్టమంటుంది. తల్లి, నాకు కొంచెం సహాయం చెయ్యమ్మా. నా మనవడికి చాలా జ్వరంగా ఉంది. మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు. నా కోడలు నా కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా. నాకు ఎవ్వరూ సహాయం చేయట్లేదు. నాకు కొంచెం డబ్బులుంటే ఇవ్వమ్మా. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి. ఇప్పుడు నేనేం చేయను? నా దగ్గర అద్దం కొనడానికి మాత్రమే డబ్బులున్నాయి. ఒక పని చేస్తాను. ఈ డబ్బులు తనకి ఇచ్చేసి అద్దం తర్వాత కొనుక్కోనా? సహాయం చెయ్యమ్మా. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఇదిగో బామ్మ, ఈ డబ్బులు తీసుకో. నీ అవసరం తీరుతుంది. చల్లగా ఉండమ్మా. ఈరోజు నువ్వు నాకు సహాయం చేశావు. చూస్తూ ఉండమ్మా, నీకంతా మంచే జరుగుతుంది. ముసలమ్మ కోమల్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కోమల్ కాస్త ముందుకెళ్లేసరికి చెత్త సామాన్లు తీసుకెళ్లేవాడు కనపడతాడు. వాడి బండిలో ఒక పాత అద్దం కనిపిస్తుంది. అప్పుడు కోమల్ ఇలా అడుగుతుంది. అన్నా, ఈ అద్దం నాకు అమ్ముతావా? అమ్ముతాను. అయినా నేను ఈ అద్దాన్ని పడేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ అద్దం ఫ్రేమ్ విరిగిపోయింది. ఏం పర్లేదన్నా, నేను ఫ్రేమ్ కట్టించుకుంటాను. కానీ నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి. దీంతో ఇస్తావా? పర్లేదు, తీసుకో. నేను ఇంటికి వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ సంపాదించుకున్నట్టేగా. చెత్తలెత్తేవాడు కోమలికి ఆ అద్దాన్ని అమ్ముతాడు. దారిలో కోమల్ అద్దాన్ని ఫ్రేమ్ కట్టించడానికి ఇస్తుంది. మరుసటి రోజు కొత్త ఫ్రేమ్ కట్టించిన అద్దాన్ని తను ఇంటికి తీసుకొస్తుంది. కోమల్ మొహం కడుక్కొని తన ముఖాన్ని అద్దంలో చూసుకునేసరికి ఆ అద్దంలో నుండి ఒక మెరుపు వచ్చినట్టు అనిపిస్తుంది. చూస్తుండగానే కోమల్ చాలా అందంగా మారిపోతుంది. తన ముఖం మీద ఉన్న మచ్చలన్నీ మాయమైపోతాయి. కోమల్ ఆశ్చర్యపోతుంది. అప్పుడే అద్దంలో నుండి ఒక వాయిస్ వస్తుంది. నేను ఒక అద్భుత అద్దాన్ని. నాలో ఉన్న శక్తితో నేను ఎవరినైనా అందంగా మార్చేయగలను. నేను నిన్ను కూడా అందంగా మార్చేశాను. నీ మనసు చాలా మంచిదని నాకు తెలుసు. ఇతరులకి సహాయం చేసేవారికి మాత్రమే నేను సహాయం చేస్తాను. ఇంతకుముందు నేను ఒక మాంత్రికుడి ఇంట్లో ఉండేదాన్ని. కానీ నేను విరిగిపోయాక ఆ మాంత్రికుడు నన్ను చెత్తబుట్టలో పడేశాడు.
ఆ మాంత్రికుడిలో ఉన్న కొన్ని శక్తులు నాలో వచ్చాయి. నీ రూపాన్ని చూసి నువ్వు బాధపడ్డో నేను చూశాను. అందుకే నిన్ను ఇంత అందంగా మార్చేశాను. ఇలా మారినందుకు నీకు సంతోషమేగా? నిజంగా నేను చాలా అందంగా మారిపోయాను. అమ్మా చూడు, ఇది ఒక అద్భుతమైన అద్దం. ఇది నన్ను ఎంత అందంగా మార్చేసిందో చూడమ్మా. ఇది నిజంగా అద్భుతం అమ్మా. బంగారు తల్లి, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. ఓహో, ఈ అద్దం అద్భుతమైందా? ఓ కోమల్, నీ తలరాతే మారిపోయిందే. నువ్వు చాలా అందంగా అయిపోయావు. అమ్మయ్యా, మంచి పని అయింది. కనీసం ఇప్పుడైనా మంచి మంచి సంబంధాలు వస్తాయి. నిజం చెప్పావురా రమేష్. ఇప్పుడు మనం కోమల్ కోసం మంచి సంబంధాలు చూద్దాంరా. ఒకరోజు కోమల్కి ఒక పెద్దింటి సంబంధం వస్తుంది. వాళ్ళు చాలా డబ్బు గలవాళ్ళు. అబ్బాయి తల్లి తన కొడుకు కూతురుతో కలిసి కోమల్ని చూడ్డానికి వస్తుంది. అబ్బాయికి కోమల్ని చూడగానే నచ్చేస్తుంది. వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారు. మాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. మా అమ్మాయి గ్రీష్మ పెళ్లి మేం ముందుగానే చేద్దాం అనుకున్నాం. కానీ మా అమ్మాయి ముఖం మీద ఉన్న నల్ల మచ్చల వల్ల ఇంతవరకు ఏ సంబంధం కుదరలేదు. అందువల్లే మా అబ్బాయి పెళ్లి ముందు చేసేద్దాం అనుకుంటున్నాం. మీరేం బాధపడకండి. నా దగ్గర ఒక అద్భుతమైన అద్దం ఉంది. దాంట్లో చూడగానే మీ గ్రీష్మ చాలా అందంగా మారిపోతుంది. రా గ్రీష్మ, నాతో రా. కోమల్ తనతో పాటు గ్రీష్మని తన గదిలోకి తీసుకుని వెళ్ళి అద్దంలో చూడమని చెప్తుంది. గ్రీష్మ అద్దంలో చూడగానే తను చాలా అందంగా మారిపోతుంది. గ్రీష్మ అందంగా మారిపోవడంతో అందరూ చాలా సంతోషిస్తారు. కోమల్ పెళ్లి నిశ్చయం అవుతుంది. పెళ్లి రోజు దగ్గర పడుతూ ఉంటుంది. కోమల్కి అంత పెద్దింటి సంబంధం నిశ్చయం అవడంతో తన వదిన చాలా అసూయ పడుతూ ఉంటుంది. తను కావాలనే ఆ అద్దాన్ని పగలగొట్టేస్తుంది. అద్దం పగలగానే కోమల్ తన అసలు రూపానికి వచ్చేస్తుంది. కానీ కోమల్తో పాటు మాధురి కూడా చాలా అందవికారంగా మారిపోతుంది. తన ముఖం నిండా మచ్చలొచ్చేస్తాయి. మాధురి కంగారు పడిపోయి, అయ్యో నాకేమైంది? నేనేంటి ఇలా అయిపోయాను? నేనింత అందవికారంగా ఎలా మారిపోయాను? ఏంటిదంతా? నీకిలా జరగాల్సిందేనే. నువ్వు కావాలనే అద్దాన్ని పగలగొట్టావు కదా, అందుకే నీకు శిక్ష పడింది. రేపు నా కూతురు పెళ్ళి. నువ్వు నా కూతురు పెళ్లి చెడగొట్టడానికి ఈ అద్దాన్ని పగలగొట్టావు కదా. నీకెందుకు అంత అసూయ? చెప్పవే. ఏంటిదంతా మాధురి? కోమల్ పెళ్లి జరగాలని అనుకున్నావు. నేను చాలా సంతోషపడ్డాను. కానీ నువ్వు మొత్తం చెడగొట్టావు. నా చెల్లెల్ని అందంగా మార్చిన అద్దాన్ని నువ్వే కావాలని పగలగొట్టావు. ఓ అద్భుత అద్దమా, నువ్వు ముక్కలు ముక్కలైనా నీకు నా మాట వినపడుతుందని నాకు తెలుసు. దయచేసి మా వదిన్ని క్షమించు. నాకు వినపడుతుంది. నా శక్తి ముగిసేలోపు నేను మీ వదిన్ని బాగు చేయగలను. కానీ దానికోసం నీ అందాన్ని బలివ్వాల్సి ఉంటుంది. మీ వదిన అందంగా మారాలంటే నువ్వు శాశ్వతంగా ఇదే రూపంలో ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నీకు సమ్మతమేనా? నీ అందాన్ని బలిస్తావా? చెప్పు. మా వదిన్ని నువ్వు బాగు చేయి. నేను మునుపట్లాగానే ఉంటాను. నా తలరాతలో ఏది రాసుందో అదే జరుగుతుంది. కానీ మా వదినికి మాత్రం ఇంత పెద్ద శిక్ష వేయొద్దు. కోమల్ మాటలు విని మాధురి కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. అద్భుత అద్దం మాధురిని మార్చేస్తుంది. కానీ కోమల్ మాత్రం తన మునుపటి రూపంలోకి వచ్చేస్తుంది. మాధురికి తన తప్పు తెలుస్తుంది. కోమల్ని ఆ రూపంలో చూసి అబ్బాయి వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోరేమోనని మాధురి భయపడుతూ ఉంటుంది. కానీ అలా జరగదు. కోమల్, నీ అందం నీ లోపలుందమ్మా. మనిషి తన వ్యక్తిత్వాన్ని బట్టి అందంగా ఉంటాడు, బయట కనపడేదాన్ని బట్టి కాదు. కోమల్, నువ్వే మా ఇంటి కోడలువమ్మా. మా గ్రీష్మ నీ వల్లే అందంగా మారింది. నువ్వు తన కోసం చేసింది ఎవ్వరూ చేయలేరు. వదినా, పెళ్లి ఏర్పాట్లు చేయండి. సాయంత్రం మేమందరం పెళ్లి ముహూర్తానికంటే ముందే వచ్చేస్తాం. కోమల్ పెళ్లి బట్టల్లో చాలా ముద్దుగా అందంగా ఉంటుంది. ఈ అందం తన గుర్తింపుని, తన వ్యక్తిత్వాన్ని మరింత పెంచుతుంది. కోమల్ అందరి ఆశీర్వాదం తీసుకుని సంతోషంగా అత్తవారింటికి వెళ్తుంది. ఏందయ్యా నువ్వు? ఈరోజు ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని మళ్ళీ తిరిగి పంపించేశావు. ఎంతకాలమయ్యా ఇలాగా? ఎన్ని రోజులు ఇలా పేదరికంలో ఉంటామో? నీ బంజరు భూమికి మంచి రేటే కట్టాడు కదా, అంత డబ్బు ఎవడిస్తాడయ్యా నీకు? చారులత, ఎవరైనా వచ్చి నా భూమికి లక్షలిచ్చినా సరే మా అమ్మ గుర్తుగా ఇచ్చిన ఆ భూమిని అస్సలమ్మను. బాగుంది సంబడం. ఈ బీదరికంలో మీ అమ్మ ఇచ్చిన గుర్తుల్ని గుండెల్లో పెట్టుకుని కూర్చోండి. అసలు ఆ బంజరు భూమిలో ఏమీ పండదు. ఎవడైనా వచ్చి దాన్ని కొనుక్కుని ఏదైనా కట్టాలనుకున్నా నువ్వేమో అమ్మనే అమ్మవు. చివరికి మన పరిస్థితి ఏమవుతుందో ఏంటో.
నీతో మాట్లాడడమే దండగా. వెళ్తున్నా నేను. చివరిసారిగా చెప్తున్నా విను. నేను ఈ భూమిని అస్సలమ్మను. కిషన్కి అమ్మా నాన్నలు లేరు. వాళ్ళకి బంజరు భూమి మాత్రమే ఉండేది. కిషన్ తల్లి చనిపోయే ముందు తన గుర్తుగా ఆ భూమిని కొడుకుకు ఉంచుకోమని చెప్పింది. ఆ మాటతో కిషన్ కూడా ఆ భూమిని ఈ రోజు వరకు ఎవ్వరికీ అమ్మలేదు. తన దగ్గరికి ఆ భూమిని కొనడానికి చాలా మంది షావుకారులు వచ్చి అడిగిన రేటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా సరే కిషన్ మాత్రం అందర్నీ తిరిగి పంపించేసేవాడు. ఈ విషయం కిషన్ భార్య చారులతకి అస్సలు నచ్చేది కాదు. కానీ ఆమె కోరిక మాత్రం ఆ భూమిని అమ్మేసి ఆ డబ్బుతో లక్షాధికారులు అవ్వాలని. కిషన్ ఊర్లో కూలి పని చేసేవాడు. వచ్చిన కొద్దిపాటి డబ్బుతో ఇంటి ఖర్చులు నడిపేవాడు. ఒకరోజు కిషన్ ఏదో పని మీద టౌన్కి వెళ్ళాడు. అప్పుడు చారులత ఆ భూమిని పక్క ఊరి షావుకారికి అమ్మేస్తుంది. కానీ కిషన్కి మాత్రం ఈ విషయం అస్సలు తెలీదు. ఇదిగో అమ్మా చెల్లెమ్మ, భూమి డబ్బులు తీసుకుని లెక్క పెట్టుకో. ఇవి మొత్తం 15 లక్షలు. 15 లక్షలు? ఓరి దేవుడు, ఇంత డబ్బు నేను కలలో కూడా ఊహించలేదు. ఇదిగో అన్నయ్య, భూమి తాలూకా కాగితాలు. కానీ మా ఇంటి ఆయనకి అస్సలు చెప్పకండి ఈ భూమి మీకు అమ్మానని. చారులత డబ్బులను చూసి చాలా సంతోషించింది. తను వాళ్ళ ఆయనతో ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదు. కానీ మరుసటి రోజు ఆ షావుకారు అరుచుకుంటూ చారులత ఇంటికి వచ్చాడు. ఓమా, ఎలాంటి భూమి నువ్వు నాకు అమ్మావమ్మా? అక్కడ దయ్యాలు భూతాలు నివసిస్తున్నాయి. నాకు ఇలాంటి భూమి అస్సలొద్దు. నా పనోళ్ళు పని వదిలేసి పారిపోయారు. నాకు చాలా నష్టం వచ్చింది. ఇదిగో నీ భూమి కాగితాలు తీసుకో. నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వు. మీరే భూమి గురించి మాట్లాడుతున్నారు? ఆ బంజరు భూమి. నీ ఆవిడ నాకు 15 లక్షలకు అమ్మింది. చారులత చాలా భయపడిపోయి షావుకారికి డబ్బులు తిరిగి ఇచ్చేసింది. కిషన్కి విషయం తెలిసిపోతుంది. చారులత చేసిన పని వల్ల చాలా దుఃఖించి తన భూమికి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. సాయంత్రం అవుతుంది. కిషన్ ఒక చెట్టు కింద కూర్చుని తన తల్లిని గుర్తు చేసుకుంటూ క్షమించమని అడుగుతూ ఉంటాడు. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. చారులత తరపు నుంచి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. నాకు మీరు గుర్తుగా ఇచ్చిన మన పూర్వీకుల భూమిని నేను ఎప్పటికీ అమ్మను. రేపటి నుండి నేనే ఈ భూమిలో పంట పండిస్తాను. కిషన్ మరుసటి రోజు ఒక గొడ్డల్ని తీసుకుని తన పొలానికి వెళ్లి తన బంజరు భూమిని సాఫ్ చేస్తూ ఉంటాడు. తన బంజరు భూమిని చదును చేసి కిషన్ చాలా అలసిపోతాడు. ఆ రోజు రాత్రి కిషన్ తన పొలంలోనే పడుకుండిపోతాడు. అర్ధరాత్రి కిషన్కి ఒక శబ్దం వినిపిస్తుంది. అప్పుడు కిషన్ లెగిసి చూడగానే తను ఎదురుగా భూమాత నిలబడి ఉంటుంది. మీరెవరు? కిషన్, నేను భూమాతను. నేను నీ మాతృప్రేమను చూశాను. మీ అమ్మ నీకు ఇచ్చిన ఈ భూమి మీ పూర్వీకుల సంపద. నువ్వు మీ అమ్మకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు. ఎవరైతే తల్లిదండ్రుల ఆజ్ఞను పాటిస్తారో వారు జీవితంలో ఎప్పుడూ విజయవంతం అవుతారు. నువ్వు పేదరికంలో కూడా జీవితాన్ని గడిపావు. కానీ ఈ భూమిని మాత్రం అమ్మలేదు. నేనే ఆ షావుకారిని మరియు పనివాళ్ళని ఇక్కడి నుండి పంపించేసింది. నాకు తెలుసు నువ్వు ఈ భూమిని కాపాడుకుని దీన్ని ఎప్పటికీ అమ్మవని. ఈరోజు నీవు నీ సేవాభావంతో ఈ భూమిని చదును చేశావు. నీ సేవతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నేను నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తాను. భూమాత, ఎలాంటి వరము? కిషన్, చాలా సంవత్సరాల క్రితం నీ పూర్వీకులు ఈ భూమిలో మిర్చి పంట పండించారు. కానీ అప్పుడు గ్రామంలో కరువు నెలకొంది. దానివల్ల మీ పంట మొత్తం నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఈ భూమి బంజరు భూమిగా మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ భూమిని చదును చేసి మళ్ళీ సారవంతం చేశావు. నేను నీకు ఈ మాయా మిరపకాయల విత్తనాలను ఇస్తున్నాను. వీటిని నువ్వు భూమిలో నాటు. మీ భూమిలో బంగారు మిరపకాయలు పండుతాయి. ఆ బంగారు మిరపకాయల్ని అమ్ముకుని నువ్వు నీ పంట కోసం మరిన్ని వస్తువులు కొనుగోలు చేసుకోగలవు. ఆ తర్వాత ఈ భూమిలో మిర్చి పంటని పండించుకో. ఆ పంట నీకు చాలా లాభాన్ని తెస్తుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి భూమాత భూమిలో కలిసిపోతుంది. కిషన్ తన చేతిలో చూడగానే తన చేతిలో మిర్చి విత్తనాలుంటాయి. కిషన్ సంతోషించి మొత్తం విత్తనాలన్నీ భూమిలో నాటి ఇంటికి వెళ్లి చారులతకి విషయమంతా చెప్తాడు. ఏంటి, మీరు చెప్తుంది నిజమా? బంగారు మిరపకాయల పంట? నన్ను క్షమించండి. మన పూర్వీకుల ఆశీర్వాదం మీ మీద మరియు మన భూమి మీద ఉందని నాకు అస్సలు తెలియదండి. సరేలే చారులత, మనిషి తప్పులు చేస్తాడు. నువ్వు నీ తప్పులు తెలుసుకున్నావు. నాకు అదే సంతోషం. రేపు ఉదయం మనం తొందరగా లేచి పొలానికి వెళ్దాం. మరుసటి రోజు కిషన్ మరియు చారులత ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూడగానే పొలంలో బంగారు మిరపకాయలు పండి ఉంటాయి.
ఇద్దరూ ఆ మిరపకాయల్ని చూసి చాలా సంతోషిస్తారు. కిషన్కి తన మంచితనం యొక్క ఫలితం దొరుకుతుంది. భూమాత మరియు పూర్వీకుల ఆశీర్వాదం వల్ల తన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. కిషన్ మరియు చారులత ఇద్దరూ కలిసి మొత్తం బంగారు మిరపకాయల్ని కోసి బజార్లో అమ్ముతారు. అలా అమ్మగా వచ్చిన డబ్బుతో కిషన్ పొలానికి కావలసిన వస్తువులు మరియు మిషన్లు కొనుక్కుంటాడు. కిషన్ తన పొలంలో కేవలం మిర్చి వేస్తూ ఉంటాడు, ఎందుకంటే అది తనకి చాలా లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంది. మెల్లమెల్లగా కిషన్ ఊరిలో డబ్బుగల సాహుకారైపోతాడు. అతను పేద మరియు నిరుపేద ప్రజలకు కూడా సహాయం చేయసాగాడు. ఈ రోజు కూడా కిషన్ తన పూర్వీకులకి మరియు భూమాతకి ధన్యవాదాలు చెప్పడం మరువనే లేదు. Thanks for watching.